పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక ఆర్థిక సాయం చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమైన సీఎం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. పోలవరం పనులకు అవరోధంగా మారిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశ కింద భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల పనులు చేపట్టాల్సి ఉందని, దానికి 32,000 కోట్లు అవసరమని తెలిపారు. దీనికి సాయం చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం పైన పాటిల్తో సీఎం చర్చించారు. గోదావరి జలాల పంపకాల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కృష్ణానదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక సర్కార్ చేపట్టిన చర్యలపైన అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వంశధార ట్రైబ్యునల్ తుది నివేదికపై గెజిట్ ఇచ్చి ఏపీ ఒడిశా మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాటిల్తో సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించే బిల్లులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి చట్టబద్దత కల్పించాలని ఇప్పటికే నిర్ణయించిన కేంద్ర హోంశాఖ వివిధ శాఖల అభిప్రాయాలు సేకరిస్తోంది. దానికి అనుగుణంగా కేబినెట్ నోట్ సిద్ధం చేయనుంది. పార్లమెంటు రెండో దశ బడ్జెట్ సమావేశాల్లోనైనా అమరావతి బిల్లు పెట్టాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక అంశాల గురించి చర్చించారు. నిర్మలా సీతారామన్ చంద్రబాబు సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఉక్కు కార్యాలయం వద్ద చంద్రబాబు బృందానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు సహా వివిధ అంశాలపై కుమారస్వామితో సీఎం ముచ్చటించినట్లు తెలుస్తోంది.